హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. తెనాలి రామకృష్ణ కథలు 6వ కథ. కథ పేరు పంజరంలో చిలుక. ఒక గ్రామంలో ఒక బోయవాడు ఉండేవాడు. అతడు ఎక్కువగా రామచిలుకలను పట్టి సంతలో అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ బోయకు ఒక చిలుక పిల్ల దొరికింది. సంతలో అమ్మకానికి పెట్టాడు. ఒక సంగీత విద్వాంసుని భార్య ఆ చిట్టి చిలుకను ఎంతో ముచ్చటపడి ఎక్కువ ధరను చెల్లించి కొనుక్కుంది. తమ ఇంటి పెరటిలో చెక్కలతో చిన్న ఇల్లు కట్టింది. ఆ చిలుకను అందులో ఉంచి పెంచసాగింది ఆ విద్వాంసుడి భార్య. ఆ విద్వాంసుడు ప్రతిరోజు తెల్లవారుజామున ఆ పెరడులోనే సంగీత సాధన చేస్తూ ఉండేవాడు. తినగ వేప తీయగునుండు అన్న చందాన వినగా వినగా కొన్నాళ్ళకి ఆ చిలుకకు సంగీతం వంటపట్టింది. ఒకనాటి సాయంత్రము తనను పలకరించడానికి వచ్చిన సంగీత విద్వాంసుని భార్య ముందు తను నేర్చుకున్న సంగీతాన్ని ప్రదర్శించింది. విద్వాంసుని భార్య ఎంతగానో ఆ చిలుకను మెచ్చుకుంది. మరొకనాడు తెల్లవారుజామున సంగీత సాధనకు పెరటిలోకి వచ్చిన సంగీత విద్వాంసుని ముందు తన ప్రతిభను ప్రదర్శించింది ఆ చిలుక. ఆ సంగీత విద్వాంసుడు చిలుకను మెచ్చుకోకపోగా, ఓసి మాయదారి చిలుక, నువ్వు నా ముందే సంగీతం పాడుతావా? పక్షులలో సంగీత జ్ఞానము ఒక్క కోయిలకు మాత్రమే ఉన్నది. అటువంటిది నువ్వు నేర్చుకున్నవే అపస్వరాలు, పైగా వాటిని నాకే పాడి వినిపిస్తావా అంటూ ఆ రోజే ఒక బోయవాడిని పిలిచి ఈ చిలుకను తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అని ఇచ్చేశాడు. ఆ బోయవాడే ఆ చిలుకను పట్టుకుపోయి సంతలో అమ్మకానికి పెట్టగా దానిని ఒక నాట్యాచారుడు కొన్నాడు. అతడు చిలుకను సాధనా మందిరంలో వేలాడదీశాడు. కొన్నాళ్ళకి చిలుక అతడి నాట్య సాధనను ప్రతిరోజు గమనిస్తూ ఉండటం వలన నాట్యాన్ని కూడా వంట పట్టించుకొని శరీరాన్ని కదిలిస్తూ అందమైన విన్యాసాలను నేర్చుకుంది. ఒకనాడు నాట్య సాధన ముగించుకొని తనను పలకరించడానికి వచ్చిన నాట్యాచారుడికి తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించి చూపించింది. అతడు ఆశ్చర్యపోయాడు. అతడిని మరింత ఆశ్చర్యానికి గురి చేసేటందుకు తనకు వచ్చిన సంగీతాన్ని పాడి వినిపించింది. సంగీత విద్వాంసుడి ఇంట జరిగిన తన కథను ఆ నాట్యకారుడికి చెప్పింది. అతడు వెంటనే సంగీత విద్వాంసుడు చేసినట్లే ఒక బోయవానికి ఆ చిలుకను ఇచ్చి పట్టుకుపోయి అమ్ముకోమన్నాడు. ఆ చిలుకను ఆ బోయవాడు అమ్మకానికి సంతలో ఉంచగా మన రామలింగడు ఆ చిలుకను చూసి ముచ్చటపడి కొనుక్కున్నాడు. ఆ చిలుక కొన్నాళ్లకు రామలింగడి ఇంటి వాతావరణానికి అలవాటు పడింది. రాత్రిపూట రామలింగడు కావ్యరచన చేయటం దీక్షగా గమనించేది. కానీ అతడు రాస్తున్నదేమిటో ఆ చిలుకకు అర్థం కాలేదు. ఒకనాటి రాత్రి రామలింగడు కావ్యరచనలో మునిగి ఉన్నాడు. చిలుక తన గొంతు విప్పింది. మృదు మధురంగా సంగీత స్వరాలు పాడసాగింది. ఆ స్వరాలు రామలింగడికి వినిపించి, ఎవరబ్బా ఇంత రాత్రి వేళ సంగీత సాధన చేస్తున్నది అని లేచి చుట్టూ చూసి ఆ స్వరాలు పాడుతున్నది చిలుక అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. చిలుకను పలకరించాడు. అది వగలుపోయింది. ఇప్పుడు పాడింది నువ్వేనా? అవును అంది చిలుక. ఇంత చక్కగా పాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? చిలుక తన కథ అంతా చెప్పింది. రామలింగడు ఎంతో ఆసక్తిగా విన్నాడు. మీరు గొప్ప కవులు కదా, ఆ విద్వాంసులిద్దరూ నన్ను ఎందుకు వెంటనే బోయిలకి ఇచ్చేశారో చెప్పేస్తారా అని అడిగింది ఆ చిలుక. రామలింగడు ఒక్కరోజు గడివివ్వు చెప్తాను అన్నాడు. సరేనంది చిలుక. ఆ రాత్రంతా ఆలోచించాడు రామలింగడు. అతడి బుర్రకు తట్టలేదు. మర్నాడు భువన విజయానికి వెళుతూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆ సమయానికి రామలింగడికి ఒక ముసలివాడు ఎదురొచ్చాడు. అతడు గతంలో రాచకొలువు చేశాడు. రామలింగడికి పరిచయస్తుడు. రామలింగడిని పలకరించాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. కవిగారు, దేవుడున్నారంటారా అని అడిగాడు ఆ ముసలివాడు. ఎందుకు లేడు? నువ్వు నేను అందరము దేవుళ్ళమేగా నవ్వి అతడికి రామలింగుడు బదులిచ్చాడు. మరి దెయ్యం ఉందంటారా? ఎందుకు లేదు?
నీలో నాలో అది ఉంది. అదెట్టా కుదురుతుంది సామి? అయితే మనం దేవుళ్ళం కావాలి, లేకపోతే దెయ్యాలం కావాలి. అది సగము ఇది సగం ఎట్టా కుదురుతుంది? ఎందుకు కుదరదు? బాగుంది. రెండు మనలోనే ఉండటం వీలు పడుతుందా? వీలు పడుతుంది. తమరి మాటలు నాకేం బోధపడట్లేదు. అవునా? సరే, ఆ రెండు మనలోనే ఎలా ఉంటాయో చెప్తాను విను. ఎదుటివారికి మనం మంచి చేస్తే మనలో దేవుడు ఉన్నట్లు, అదే వారికి చెడు చేస్తే మనలో దెయ్యం ఉన్నట్లు. సగం మంచి చేసి సగం చెడు చేస్తే దేవుడు దెయ్యము రెండు మనలోనే ఉన్నట్లు సుమి. అర్థమైంది సామి, అర్థమైందిగా. ఇక దయచేయి అంటూ అతన్ని తప్పించుకొని ముందుకు కదిలాడు రామలింగుడు. 4-5 అడుగులు వేయగానే తన ఇంటిలో ఉన్న చిలుక గుర్తుకు వచ్చింది. చిలుక అడిగిన ప్రశ్న కూడా గుర్తుకు వచ్చింది. ఆ ప్రశ్నకు తగిన సమాధానం తెలిసింది. వెంటనే రామలింగుడు దారి మార్చి భువన విజయానికి కాక ఇంటికి బయలుదేరాడు. ఇంటికొచ్చాక తిన్నగా చిలుక ఉన్న పంజరం దగ్గరికి వెళ్ళాడు. ఏం కవిగారు, కొలువుకు పోకుండా ఇంటికే వచ్చారు అంటూ నవ్వుతూ రామలింగన్ని పలకరించింది చిలుక. నీ పని మీదే సుమి. ఏది నీ కథ మరొకసారి చెప్పు, నీ ప్రశ్నకు బదులు చెప్తాను అంటూ పంజరం ముందు మఠం వేసుకొని కూర్చున్నాడు రామలింగుడు. చిలుక తన కథను చెప్పింది. ఆ తర్వాత, విన్నారుగా, ఇప్పుడు చెప్పండి, ఆ విద్వాంసులిద్దరూ నన్ను ఎందుకు బోయి వాళ్ళకి ఇచ్చేశారు? నేను వారి దగ్గర ఉంచుకోదగ్గ దానిని కాననా, లేక వారికి నాపై కలిగిన అసూయ ఏది కారణం అంటూ అడిగింది. ఆ రెండూ కాదు. మరింకేమిటి? తొందరపడకు, చెప్తాను, శ్రద్ధగా విను. రామలింగుడు చిలుకకు ఇలా చెప్పాడు. ఆ విద్వాంసులిద్దరూ గొప్పవారు. వారిని పొగుడుతున్నావని కోపం తెచ్చుకోకు. ముందు కోపం పక్కన పెట్టి నేను చెప్పేది విను. నువ్వు చిలుకవి, అందులోనూ సంగీతం నేర్చిన చిలుకవి. నీకు గురువు ఆ సంగీత విద్వాంసుడే. నీవు స్వరాలు పాడినప్పుడు విన్న ఆ సంగీత విద్వాంసుడికి నీ తాహతుకు నేర్చవలసినంత విద్యను నువ్వు నేర్చావని అతడు గ్రహించాడు. విద్య నేర్చిన శిష్యుడు దానిని 10 మంది ముందు ప్రదర్శించి మెప్పును పొందితేనే అది గురువుకి గర్వకారణం. అందుకే అతడు నీ విద్య పూర్తయిందని నిన్ను ఆ బోయవాడికి ఇచ్చేశాడు. క్షమించండి, అలా బోయకు ఇచ్చే బదులు నన్ను స్వేచ్ఛగా వదిలేస్తే బ్రతికినంత కాలము ఆ విద్వాంసుడి పేరు చెప్పుకొని నా జతగాళ్లతో హాయిగా బ్రతికేదాన్ని కదా అంటూ అడ్డు తగిలి ప్రశ్నించింది ఆ చిలుక. కావచ్చు, కానీ ఆ విద్వాంసులిద్దరికీ నీ వల్ల తమకు కీర్తి రావాలని ఆశించారు. అందుకే నిన్ను స్వేచ్ఛగా వదిలేయకుండా మరొకరికి అమ్ముకోమని బోయవాళ్ళకి ఇచ్చేశారు. అయ్యా, నాదొక సందేహం. చెప్పు. తమరు కవులు కదా, కావ్యరచన నేర్పుతారా? మొత్తానికి గడుసు చిలకవే. కావ్యరచన నేర్చి రాజప్రసాదం చేరి నా కొలువుకే ఎసరు పెడదామనే? కాదు స్వామి, వెళ్ళిన చోటల్లా ఒక విద్యను నేర్స్తున్నాను కదా అని అంటూ వయ్యారాలు పోయింది చిలుక. నేర్చిన విద్యలు చాలులే, ఆపద సమయంలో నీకు అక్కరకు వస్తాయేమో, ప్రయత్నించు అంటూ రామలింగుడు పంజరం తలుపులు తెరిచి ఆ చిలుకకు స్వేచ్ఛ ప్రసాదించాడు. చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. రామలింగుడు తృప్తిగా నవ్వుకున్నాడు. 7వ కథ. రామలింగుడిపై ఫిర్యాదు. తెనాలి రామలింగుడు గొప్ప వికట కవి అని చెప్పుకున్నాం కదా. తన వికటత్వంతో అప్పుడప్పుడు ఎదుటివారిని తికమక పెట్టేసేవాడు. రామలింగుడంటే రాయలకు అభిమానం, తిమ్మరుసుకి వాత్సల్యం. ఆ ఇద్దరి అండాదండా చూసుకొని రామలింగుడు మిగతా కవుల మీద యుద్ధానికి ఒంటికాలు మీద పోయేవాడు. ఒకనాడు భువన విజయం పూర్తి కాగానే మిగతా కవులంతా రాయల సమక్షానికి వెళ్ళారు. కవులందరూ కలిసి రావడంతో ఏదో విషయం ఉందనుకున్న రాయలు కవులని ఏమిటి అని అడిగాడు. కవులు రామలింగుడి మీద ఫిర్యాదు చేయటానికి కొంచెము సంశయించారు. కవులారా, మీరు వచ్చిన పని చెప్పండి అంటూ రాయలు అడగటంతో పెద్దన రాయలతో, ప్రభు, రామలింగుడు మీ అండ చూసుకొని మా మీద ఒంటికాలిపై కయానికి వస్తున్నాడు. అతడికి చిన్న పెద్ద అన్న తేడా తెలియకుండా పోతున్నది. పైగా మా అందరికంటే అతడే గొప్ప కవి అని విర్రవీగుతున్నాడు.
మీరు తప్పకుండా అతన్ని మందలించాలి అంటూ చెప్పాడు. తప్పకుండా అంటూ వారికి మాట ఇచ్చాడు రాయలు. ఈ విషయము ఎలాగో రామలింగడికి తెలిసింది. మర్నాడు తను వెళ్ళి రాయల్ని కలుసుకున్నాడు. ఏమిటి రామలింగ, ఇలా వచ్చావు అంటూ అడిగాడు రాయలు. మన కవుల మీద ఫిర్యాదు చేయటానికి ప్రభు. అవునా, ఏ ఫిర్యాదు? కవులు నా మీద ఉత్తి పుణ్యానికే తమకి ఫిర్యాదులు చేస్తున్నారు ప్రభు. అవునా అన్నాడు రాయలు ఏమీ తెలియనట్టు. అవును ప్రభు, అలాగని వారే నాతో చెప్పారు. రామలింగ, ఇది మరీ విడ్డూరంగా ఉంది. విడ్డూరం కాదు ప్రభు, నిజం. వారు నా మీద తమకి ఫిర్యాదు చేసిన విషయం వారిలో ఒకరు నాకు రహస్యంగా చెప్పారు. అవునా, ఎవరా కవివర్యులు? క్షమించండి ప్రభు, వారి పేరు బయట పెట్టవద్దని వారు నా దగ్గర మాట తీసుకున్నారు. నేను మాట ఇచ్చాను, అందుకని వారి పేరును బయట పెట్టలేను. సరే, ఇక నీ ఫిర్యాదేమిటి? ఏమీ లేదు ప్రభు, నా మీద కవులు చేసిన ఫిర్యాదును తమరు విచారించి నాది తప్పైతే నన్ను శిక్షించండి. కాకుంటే అంటూ సందేహపడ్డాడు రాయలు. కాకుంటే మన కవులను శిక్షించే అవకాశం నాకిప్పించండి అంటూ పూర్తి చేశాడు రామలింగడు. శిక్షించే అధికారం నీకివ్వాలా? రామలింగ, నువ్వేమిటో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. రాయలు కొంత కోపం నటిస్తూ అన్నాడు. అలాంటిదేం లేదు ప్రభు, మన కవుల హితం కోరేవారిని శిక్షించే అవకాశము నేను తీసుకుందామనుకుంటున్నాను. ప్రభువులకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టుకొనుట కష్టం కదా. ఆ ఆగ్రహంలో మన కవులకు ఎటువంటి కఠిన శిక్షను విధిస్తారో అనే భయం చేతనే అలా అన్నాను అంటూ రాయలకి వివరణ ఇచ్చుకున్నాడు రామలింగుడు. రాయలు ఆలోచనలో పడ్డాడు. రామలింగుడు అసలే కొంటెవాడు. అదేగాక మిగతా కవులకు అతనికి సమన్వయం లేదు. సరేనంటే మిగతా కవుల తప్పు చూపి నిండు సభలో వారందర్నీ అవమానించి మరీ తన అక్కసు తీర్చుకుంటాడు. ఆసువుగా పద్యాలు చెప్పడమే కాదు, ఎదుటి వారిని చిత్తు చేయటానికి క్షణాల్లో ఎత్తులు వేయగలిగే బుద్ధిశాలి కూడా. ఏమిటి ప్రభు ఆలోచిస్తున్నారు? రాయలు అవునని కాదని బదులు చెప్పకపోవడంతో అడిగాడు రామలింగుడు. శిక్షించే అధికారం నీకు ఇవ్వటమా మానటమా అని. సరే, రేపటిలోగా ఆలోచించి చెప్పండి అంటూ వెళ్ళిపోయాడు రామలింగుడు. ఈ విషయము మిగతా కవులకు తెలిసింది. మనల్ని శిక్షించే అధికారము రామలింగుడికి ఇవ్వటమా? అమ్మో, ఇంకేమన్నా ఉందా? వాడికి అసలే మనమంటే పీకల దాకా కోపం. అంతేనా, మనల్ని ఆగర్భ శత్రువులాగా చూస్తాడు. అంతవరకైతే పర్వాలేదు, అవకాశం దొరికింది కదా అని మనకి మరణదండన విధించినా విధిస్తాడు. అలా చేసినా కొంతవరకు నయం. కానీ నిండు సభలో అవమానాలు పాలు చేసి బ్రతికుండగానే చంపేస్తాడు. ఆ రెండింటిలో ఏదో ఒకటైతే పర్వాలేదు, కానీ మన కొలువులకు ఎసరు పెట్టినా పెడతాడు. వీల్లేదు, మనల్ని శిక్షించే అధికారము రాయలు ఈ రామలింగుడికి ఇవ్వకుండా మనం అడ్డుకోవాలి. ఈ విజయనగరానికి రాజు రాయలా రామలింగడా? ఇదే మాట ప్రభువులను అడుగుదాం. కవులందరూ హుటాహుటిన బయలుదేరి వెళ్ళి అదే మాట రాయల్ని అడిగారు. విజయనగర ప్రభువులం మేమే, అయినా మీకెందుకు వచ్చింది ఆ సందేహం అంటూ కవుల్ని ప్రశ్నించాడు రాయలు. రామలింగుడు మమ్మల్ని శిక్షించే అధికారం తమని కోరాడు కదా. అవును, కోరాడు. మరి ప్రజల్ని శిక్షించే అధికారం ప్రభువులకే కదా ఉండేది. అవును, మరి ఆ అధికారం తమరు రామలింగుడికి ఇస్తే అతడు ప్రభు అవుతాడు కదా. రాయలు నోరు మెదపలేదు. చెప్పండి ప్రభు, అవుతాడా కాడా అని అడిగాడు పెద్దన్న. అదే నేను ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచన ఏమిటి ప్రభు? రామలింగుడికి తమరు అవసరమైన దానికంటే ఎక్కువ స్వేచ్ఛనిచ్చారు. అందుకే అతడు మీ అండ చూసుకొని మా మీద నిత్యం కయానికి వస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా తానే రాజై మమ్మల్ని అకారణంగా శిక్షించాలనుకుంటున్నాడు. ఇదంతా తమరు ఇచ్చిన అలుసే అంటూ ఒక్కొక్క కవి రామలింగుడి మీద ఉన్న అక్కసునంతా వెళగక్కారు. అందరి మాటలు విన్నాడు రాయలు. ఆ తర్వాత ఇలా చెప్పాడు. రామలింగుడికి మిమ్మల్ని శిక్షించే అధికారం ఇవ్వటం లేదు, మీకు సంతోషమేనా? రాయలు మాట విన్న కవులు ఆనందపడిపోయారు. రాజా, మీరు అతగాడి విషయం ఇక్కడితో సరిపెట్టరాదు అంటూ ముక్కును ఎగబీలుస్తూ ముందుకు వచ్చి చెప్పాడో కవి. మరేం చెయ్యాలి?
అతగాడికి కొన్ని ఆంక్షలు విధించాలి. ఏమిటవి? మొదటిది, అతడికి మాతో కాక వేరుగా కూర్చోమనాలి. సరే, మరి రెండవదేమిటి? అతగాడికి మా కావ్యాలని విమర్శించే అవకాశం ఇవ్వరాదు. బాగుంది. ఇక మూడవది, అసలు అతడిని భువన విజయంలో ఇక ముందు నోరు విప్పి మాట్లాడరాదని తమరు ఆజ్ఞాపిస్తే మాకు ఎంతో సంతోషం. రాయులకి ఆ కవి మాటలు విని నవ్వు వచ్చింది. రామలింగడంటే మిగిలిన కవులకి భయము, అసూయ ఏపాటి ఉన్నాయో అర్థమైంది. ఆ తర్వాత కవులందరి వంక ఓసారి ప్రసన్నంగా చూసి, కవివర్యులారా, మీరంతా మన రామలింగడి మీద ఇన్ని ఆరోపణలు చేయటం చూస్తూ ఉంటే అతడు చెప్పింది నిజమేననిపిస్తుంది అంటూ మెత్తగా చెప్పాడు. రామలింగుడు చెప్పింది నిజమా? ఏం నిజం? అతడు అబద్ధాలు పుట్ట, మాటలతో ఎదుటి వాళ్ళని బురిడి కొట్టించే మోసగాడు. వాడు నిజం చెప్పడమా? అవి మా గురించి ఏమిటి ప్రభు ఆ నిజం? ఎప్పుడు చెప్పాడు ప్రభు మాపై తమకి? ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా రాయల్ని ప్రశ్నించారు. వాళ్ళందరి ప్రశ్నలు విన్నాక రాయలు నింపాదిగా వారికి ఈ విధంగా చెప్పాడు. కవులారా, మీరందరూ రామలింగుడి పైన ఒంటి కాలిపై కయానికి వస్తున్నారే. మరి రామలింగుడు ఒంటరివాడు కదా. అయినా అతడు మీపై ఇంతగా నా ముందు ఆరోపణలు చేయలేదు. అతడు ఎప్పుడూ మీతో స్నేహం కోరుకుంటున్నాడు. పైగా అతడు మిమ్మల్ని శిక్షించే అవకాశం కోరింది మేమైతే ఏ కఠిన శిక్ష విధిస్తామో అనే భయంతోనే. అటువంటి వాడిపైన మీరు ఇన్ని నిందారోపణలు చేయటం తగునా అంటూ రాయలు ప్రశ్నించేసరికి మిగతా కవులంతా సిగ్గుతో తలలు వంచుకున్నారు. ఈ విషయము రామలింగడికి మర్నాడు తెలిసింది. వెంటనే ఒంటరిగా ఉన్న పెద్దలను కలుసుకొని, తాతాచార్య, తగవుకు పోయేటప్పుడు ఎదుటివాడి కండబలంతో పాటు బుద్ధిబలం కూడా అంచనా వేయాలి. 100 మంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటే అది సాధ్యమవుతుందా? మీరు రాయిల్ని కలవాలనే శిక్షించే అవకాశం ఇవ్వమని కోరాను. అనుకున్నట్లే కలిశారు. రాయలకు మీ స్వరూపాలు తెలిసాయి. మరోసారి నా జోలికి రాకండి. ఈసారి వస్తే మీకు నాకు యుద్ధము తప్పదు అంటూ హెచ్చరించి నవ్వుకుంటూ తప్పుకున్నాడు. 8వ కథ, పాలు తాగని పిల్లి. రామలింగడి కొంటెతనం మీద రాయలకి అప్పుడప్పుడు ఫిర్యాదులు అందుతూ ఉండేవి. సాటి కవులనే కాదు, ఎవరినైనా సరే రామలింగడు తన కొంటెతనంతో కాస్తంత ఇబ్బంది పాలు చేస్తూ ఉండేవాడు. శృతి మించిన కొంటెతనం వలన రామలింగడిని కఠినంగా శిక్షించే అవసరం కానీ అవకాశం కానీ రాయలకు దొరికేది కాదు. ఒకనాడు రాయలు తిమ్మరసుతో మాట్లాడుతూ ఉండగా ఆ సంభాషణ రామలింగడి కొంటెతనం పైన మళ్ళింది. అప్పాజీ, రామలింగడు ఆ రోజు తన కొంటెతనాన్ని మరింత పదును పెడుతున్నట్లున్నాడు అంటూ నవ్వాడు రాయలు. రామలింగడు కొంటెవాడైనా అతడి మనసు వెన్నపూస అంటూ వెనకేసుకొచ్చాడు తిమ్మరసు. అవునవును ప్రభు, అతడిది చిన్నపిల్లవాడి తత్వం. ఎవరన్నా తనని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోడు. అవునవును అనకున్నా ఊరుకోడు. అదేంటి ప్రభు? అవునప్పాజీ, కొంటెవాడు కదా, అన్నింటా ఆ కొంటెతనాన్ని చూపించుటకు అలవాటు పడ్డాడు. అవునా? అవునవును. అంటే ఏలిక వారిపైన కూడా కొంటెతనంతో తిరగబడ్డా? ఇంకా అంత దూరం రాలేదు, కానీ అందుకు దగ్గరలోనే ఉన్నాడు. అవునా? అవునవును అప్పాజీ. రామలింగుడిపై నిందలు వేయకండి ప్రభు. అయ్యో, నింద కాదు, నిజం అప్పాజీ. నిరూపిస్తారా? సత్యంగా. సరే, నిరూపించండి. నాకు తెలిసినంతవరకు రామలింగడికి తమ పట్ల భక్తి విశ్వాసాలు నిండుగా ఉన్నాయి. తమరి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తాడు. సరి మీరే నమ్మాలి ఆ మాట. అలా అనకండి ప్రభు. సరే, మీరే చూద్దురుగాని ఆ రామలింగడి కొంటెతనము నా ముందు కూడా ఎలా ప్రదర్శిస్తాడో అంటూ నవ్వాడు రాయలు. అప్పాజీ మౌనం దాల్చాడు. మర్నాడు భువన విజయంలో కొలువు తీరి ఉండగా కావ్య సంభాషణ మధ్యలో రాయలు కల్పించుకొని, కౌలారా, రాత్రి మాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒకడు తన గొడ్ల సావిడిలో కట్టేసిన ఆవును ముల్లుకర్రతో కొడుతున్నాడు. ఆ ఆవు ఆ దెబ్బలు భరించలేక హృదయ వికారంగా అరుస్తోంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక గండు పిల్లి వచ్చి
అతడి మీద పడి రక్కి ఆ ఆవును రక్షించింది. సాటి జంతువైన ఆ పిల్లికి ఉన్నపాటి జంతు ప్రేమ అన్నీ తెలిసిన మనిషికి లేదే అని మాకు బాధ కలిగింది. అందుకనే రాత్రి మేమొక నిర్ణయానికి వచ్చాం అంటూ ఆగి కవులందరి ముఖాల వంక చూశాడు. ఒక్క రామలింగుడు తప్ప మిగతా కవులందరూ రాయులు ఏం చెప్పబోతున్నాడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏం రామలింగ, ఏం ఆలోచిస్తున్నావు అంటూ ప్రశ్నించాడు రాయులు. ఏం లేదు ప్రభు, అటువంటి పిల్లి దొరికితే బాగుండునని ఆలోచిస్తున్నాను అంటూ ఠపీమని సమాధానమిచ్చాడు. ఎందుకనో అన్నాడు నంది తిమ్మన. ఏముంది, దాన్ని పెంచుకొని చెలిమి చేసుకుంటే ఇక మన శత్రువుల మీదకి యుద్ధానికి మన బదులు దాన్ని పంపవచ్చు కదా. కాస్తంత సైనిక శిక్షణ కూడా పనిలో పనిగా ఇప్పించామంటే ఇక మన విజయనగరానికి శత్రువుల భయమే ఉండదు. రామలింగ అంటూ గద్దింపు నటించాడు రాయులు. క్షమించండి ప్రభు, నేను తమకి వచ్చిన కలను తప్పుపట్టట్లేదు. అటువంటి పిల్లి దొరికితే కలిగే ప్రయోజనాలు విన్నవిస్తున్నాను. రాయులు నవ్వు దాచుకుంటూ, తొందరపడకు రామలింగ, అటువంటి పిల్లిని తయారు చేసే అవకాశం నీకు ఇవ్వబోతున్నాను. మహాప్రసాదం. అయితే మధ్యలో అడ్డు తగలకు. చిత్తం ప్రభు. కవులారా, మీ అందరికీ సువర్ణ అవకాశం. మీకందరికీ తలా ఒక పిల్లిని ఇస్తాను. దాని పోషణకు అవసరమైన ధనము మీరు ఖజానా నుంచి పొందవచ్చు. 1 మాసం నాటికి ఎవరి పిల్లి మిగతా వారి పిల్లుల కంటే బలంగా తయారు చేస్తారో వారికి జంతు ప్రేమ ఉన్నట్లు గుర్తించి వారికి చక్కని బహుమానం అందచేస్తాను అంటూ ముగించాడు రాయులు. కవులంతా సిద్ధమన్నారు. రామలింగుడు మాత్రం గడువు పెంచాలన్నాడు. రాయులు ఎందుకు అని అడిగాడు. ప్రభు, తమరు ఇచ్చే పిల్లి ఎక్కడ పెరిగిందో, ఏమేమి తినదో, దాని అలవాట్లు అభిరుచులు తెలుసుకునేసరికే సగం గడువు ముగిసిపోతుంది. మిగిలిన సగం గడువులో దాన్నేం పోషించేది అంటూ సమస్య వినవించాడు. సమస్య రాయులకి సబబుగానే తోచింది. ఎంత గడువు కావాలి అని అడిగాడు. 3 మాసాలు అని కోరాడు రామలింగుడు. సరే అన్నాడు రాయులు. అప్పటికప్పుడు కవులందరికీ తలా ఒక పిల్లిని తెప్పించి ఇచ్చి వాటిని పోషించడానికి కొంత ధనము, 1 పాడి ఆవుని ఇచ్చాడు. కవులు వెళ్ళిపోయాక తిమ్మరసును పిలిచి, అప్పాజీ, మీరు రామలింగుడికి వత్తాసు పలికారుగా, ఇక అతడి కొంటెదనం చూద్దురుగాని, కొద్ది దినాలు వేచి ఉండండి అన్నాడు రాయులు నవ్వుతూ. ప్రభు, రామలింగుడితో పాటు కవులందరికీ పిల్లుల్ని ఇచ్చారు కదా, మరి రామలింగుడి గూర్చే ప్రత్యేకంగా తమరు ఆలోచించడంలో ఆంతర్యం ఏమిటో నాకు అంతుపట్టట్లేదు. అందుకేగా అప్పాజీ తమని కొద్ది దినాలు వేచి ఉండమన్నది అంటూ ఆనాటికి సభ చాలించాడు రాయులు. రామలింగుడికి ఇచ్చిన పిల్లి బలిష్టమైనది, మంచి తిండి పుష్టి కలది. రోజుకు 3 సేర్ల పాలను అవలీలగా తాగేస్తుంది. ఆపై వీసుడు వెన్న. ఇవి చాలవన్నట్లు 3 పూటలా భోంచేస్తుంది. అవి చాలవన్నట్లు 1/2 ఎలుకలను కూడా వేటాడుతుంది. 3 రోజుల్లోనే దాని తంతు గమనించాడు రామలింగం. అమ్మో, ఇది తిండిపోతు పిల్లి. దీన్ని పోషించడం కంటే 2 మనుషుల్ని పోషించడం మహా తేలిక. వారం రోజుల పాటు దానికి పాలు వెన్న తప్ప అన్నం పెట్టడం మానేశాడు. తర్వాత వారం వెన్న మానేశాడు. మరుసటి వారం పాలు 1 పూట మాత్రమే పోయిసాగాడు. ఒకనాడు రాయులు సభలో పిల్లుల పెంపకం గురించి అడిగాడు. ఏం చెప్పమంటారు ప్రభు, నా పిల్లి మహా తిండిపోతూ. దానికి తినటానికి తాగటానికి పగలు రాత్రి తేడా లేదు. దానిని పోషించలేక చస్తున్నాను. 4 మనుషులు 2 పూట్ల తినే అన్నము దానికి 3 పూట్లకి సరిపోవటం లేదు. అది చాలక అన్నీ దాని నోటికి అందించాలి అంటూ రాయులకి తన బాధలు నమ్మకం కలిగేటట్లు ఏకరువు పెట్టాడు. మొత్తానికి రామలింగుడి తిక్క కుదిరింది అనుకొని మిగతా కవులంతా ముసుముసుగా నవ్వుకున్నారు. రామలింగ, ఆ పిల్లి పోషణకు గడువు వరకు ఎంత ధనం అవసరమైనా నా మాటగా కోశాధికారికి చెప్పి ఖజానా నుంచి పుచ్చుకో అంటూ చెప్పాడు రాయులు. చిత్తం ప్రభు అంటూ అప్పటికి తప్పుకున్నాడు రామలింగుడు. ఆ వారం నుండే రామలింగుడు మరో ఎత్తి వేశాడు. మరగ కాచిన వేడివేడి పాలని పిల్లి ముందు ఉంచసాగాడు. అవి తాగటానికి మూతి పెట్టిన పిల్లి మూతి కాలింది. 3 రోజుల పాటు రామలింగుడు అలానే చేశాడు.
పాపం పిల్లి పాలు తాగాలంటేనే భయపడసాగింది. 4వ రోజు ఒక గిన్నెలో వేడివేడి పాలు, మరొక గిన్నెలో పల్చగా ఉన్న చల్లటి గంజిని పోసి దాని ముందు ఉంచాడు. వేడి పాలకి భయపడి 3 రోజుల నుంచి పస్తులు ఉండటం వలన చల్లగా ఉన్న గంజిని కొంచెం నాకి ఎంగిలి పడింది ఆ పిల్లి. ఆనాటి నుంచి 1 వారం పాటు అలానే చేశాడు. పాపం ఆ పిల్లి తనకిష్టమైన పాల మాటను మర్చిపోయి రోజురోజుకి చల్లని గంజి తాగటానికి అలవాటు పడిపోయింది. ఒక్కసారిగా దాని ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దుక్కలా ఉండే పిల్లి బక్క చిక్కిపోయింది. చూస్తూ ఉండగానే 3 మాసాలు గడిచిపోయాయి. గడువు తీరింది కనుక కవులందరూ పిల్లుల్ని తీసుకురమ్మని ఒకనాడు రాయలు కబురు చేశాడు. తిమ్మరుసు సమక్షంలోనే సభ. కవులందరూ పిల్లుల్ని చంకన పెట్టుకుని వచ్చారు. బహుమానం కోసము మిగతా కవులందరూ ఒకరితో ఒకరు పోటీపడి పెంచడం వలన పిల్లులన్నీ కొవ్వు పట్టి బలిసి పెద్ద పులి పిల్లలాగా పుష్టిగా ఉన్నాయి. రామలింగడి పిల్లి మాత్రము మునుపటి కంటే బక్క చిక్కి ఎలుకు పిల్లలాగా దీనంగా ఉంది. రాయలు మిగతా పిల్లల్ని పట్టించుకోకుండా రామలింగడి పిల్లినే చూస్తూ తిమ్మరసును కూడా చూడమన్నట్లు సైగ చేశాడు. తిమ్మరుసు రామలింగడి వంక ఆశ్చర్యంగా చూస్తూ, రామలింగా, ఏమిటి నీ పిల్లి ఇంతగా బక్క చిక్కిపోయింది అంటూ ప్రశ్నించాడు. అయ్యో, అదెందుకు అడుగుతారులే అప్పాజీ, ఈ పిల్లి విచిత్రమైన పిల్లి. మొదటి మాసము, 2వ మాసము, 3వ మాసంలో మొదటి పక్షం రోజులు శుభ్రంగా పెట్టింది తిన్నది, పోసినన్ని పాలు తాగింది. 3వ మాసం 2వ పక్షంలో ఏమైందో ఏమో, ఇది గంజి నీళ్లు తప్ప ఏమీ ముట్టట్లేదు, అందుకే ఇలా అయింది అంటూ నిట్టూర్చాడు. ఆహా, ఏమి ఆశ్చర్యం, పిల్లి పాలు తాగకపోవటమా? ఆఖరికి రామలింగడు పిల్లి పోషణకు రాయుల వారిచ్చిన ధనాన్ని పాడిని కూడా వదలలేదన్నమాట. అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి. పిల్లి గంజి నీళ్లతో కడుపు నింపుకోవటం ఏమిటి? రామలింగడు అబద్ధం చెప్పి దొరికిపోయాడు. రాయులు పిల్లికి పాలు పెట్టి పరీక్షిస్తే బాగుండు, దెబ్బకి దొంగ దొరికిపోతాడు. ఇలా ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా ఎవరికి వారే మనసులో అనుకున్నారు కానీ బయటపడలేదు. రామలింగ, ఇదంతా నిజమే అన్నాడు రాయులు ఆశ్చర్యంగా. నిజమే ప్రభు, ఆడిన మాట తప్పటము, అబద్ధం ఆడటం మా ఇంట వంట లేదు. అయితే పరీక్షించమంటావా? చిత్తం. రాయులు ఒక పాత్రలో పాలు తెప్పించి ఆ పిల్లి ముందు ఉంచాడు. కానీ పిల్లి వాటిని ముట్టుకోలేదు. నిజానికవి చల్లని పాలే. కానీ రామలింగడు నేర్పిన అనుభవంతో పాలను ముట్టుకుంటే మూతి కాలుతుందనే భయము ఆ పిల్లిలో ఏర్పడిపోయింది. అందుకే పాపం ఆ పిల్లి కనీసము ఆ పాల దరిదాపులకు కూడా పోలేదు. రాయలకు, తిమ్మరుసుకు, కవులకి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత గంజి నీళ్లు ఒక పాత్రలో తెప్పించి ఆ పిల్లి ముందు పెట్టించాడు రాయలు. ఆ గంజి నీళ్లు లొట్టలు వేసుకుంటూ తాగింది ఆ పిల్లి. చూస్తున్న వాళ్ళందరికీ ఏదో వింత చూస్తున్నట్లు ఉంది. కొంటే రామలింగుడు ఏదో మాయ చేసి పిల్లిని పాలు తాగకుండా మానిపించాడని గ్రహించాడు రాయలు. రామలింగ, నువ్వు చెప్పింది నమ్ముతున్నాం, కానీ నీకు మరో 3 మాసాలు గడువిస్తున్నాం. అప్పటికి ఈ పిల్లి ఎంత బరువు తూగుతుందో అన్ని బంగారు కాసులు నీకు బహుమానంగా ఇస్తాం అంటూ రాయలు రామలింగడికి ఒక్కడికే అవకాశం ఇచ్చాడు. అలాగే ప్రభు అన్నాడు రామలింగడు ఆనందంగా. ఆ తర్వాత తిమ్మరసు రామలింగడిని రహస్యంగా కలుసుకొని, నిజం చెప్పు రామలింగ, పిల్లిని పాలు ఎలా మానిపించావు? మాయా, మంత్రమా అంటూ అడిగాడు. రామలింగుడు నవ్వుతూ, ఇంత చిన్న విషయానికి మాయ చెయ్యాలా, మంత్రం వేయాలా అప్పాజీ అంటూ తను చేసిన నిర్వాకం మొత్తం ఏకరువు పెట్టాడు. పిల్లి చేతనే పాలు త్రాగటం మానిపించిన రామలింగడి తెలివితేటలకు తిమ్మరసును ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. రామలింగ, మరి ఇప్పుడు పాలు ఎలా తాగిస్తావు? ఆ పిల్లి పాలను చూస్తూనే దూరంగా పారిపోతుంది కదా అంటూ తన సందేహాన్ని బయటపెట్టాడు తిమ్మరసు. ఏముందప్పాజీ, ఇక నుంచి ఆ పిల్లికి వేడివేడి గంజి నీళ్ళు, చల్లని పాలు పెడితే సరి అంటూ నవ్వేశాడు రామలింగడు. 9వ కథ, ఇంటి దొంగ. అప్పటికి రాయలు కొలువులో రామలింగడు వికటకవిగా ప్రసిద్ధి పొందాడు. రాయలు అభిమానము, తిమ్మరుసు అండదండలు
రామలింగడికి పుష్కలంగా ఉన్నాయి. అప్పటికే తిమ్మరసు విన్నపం మేరకు విజయనగర సామ్రాజ్యాన్ని 1-2 ముప్పుల నుంచి కూడా రామలింగుడు కాపాడాడు. రామలింగుడికి భువన విజయంలో ఒక ప్రత్యేకత ఏర్పడింది. నందిని పందిగాను, పందిని నందిగాను తన వాక్చాతుర్యంతో నిరూపించగల సమర్థత ఉన్న కవిగా అందరూ చెప్పుకోసాగారు. అటువంటి సమయంలో ఒకనాడు రాయలు ఏకాంత మందిరంలో ఉన్న విలువైన వజ్రాల హారం మాయమైంది. ఆ సమయంలో అక్కడ 3 సేవకులు ఉన్నారు. 3 నమ్మకస్తులే, ఎన్నో ఏళ్లుగా కొలువు చేస్తున్నారు. రాయలు నయాన భయాన అడిగి చూశారు. 3 తాము దొంగతనం చేయలేదని మొత్తుకున్నారు. బయటవారు వచ్చే అవకాశం లేదు. ఆ అవకాశం ఉన్న 3 ఏ పాపమూ తమకు తెలియదని కంటికి మింటిగా ఏడుస్తూ మొత్తుకుంటున్నారు. అయినా రాయలకి అనుమానం తీరక వాళ్ళ 3 నిర్బంధించి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు భటులతో సోదా చేయించాడు. ఫలితం శూన్యం. వజ్రాల హారం దొరకలేదు. తిమ్మరసుకు కబురు చేశాడు. ఆయన వచ్చి ఆ 3 విచారించాడు. అయినా ఫలితం శూన్యం. ఆ 3 రాయలకు చెప్పిన సమాధానమే చెప్పారు. బయటికి తెలిస్తే సిగ్గుచేటు, వదిలేసి ఊరుకుంటే ఇవాళ వజ్రాల హారం, రేపు రాజరహస్యం బయటికి పోతుంది. ఇంటి దొంగను చూస్తూ చూస్తూ వదిలేయటం ప్రమాదం. తిమ్మరసుకి ఏం చేయాలో అర్థం కాలేదు. రాయలు మాత్రం ఎలాగైనా ఇంటి దొంగను పట్టుకొని శిక్షించి తీరాల్సిందే అంటూ చెప్పాడు. నాకు ఒక్కరోజు గడివివ్వండి అని రాయల్ని కోరి వజ్రాల హారం సంగతి తేలేదాకా ఆ 3 సేవకులని చెరసాలలో బంధించి ఉంచమని భటులకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత నమ్మకమైన భటుడిని పిలిచి వీలైనంత త్వరగా రామలింగడిని తీసుకురమ్మని పంపాడు. ఆ భటుడు వెళ్ళి తిమ్మరసు ఆజ్ఞను చెప్పి రామలింగడిని తీసుకువచ్చి తిమ్మరసు ముందు హాజరుపరిచాడు. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేస్తున్న తిమ్మరసును చూడగానే జరగకూడనిది ఏదో జరిగి ఉంటుందని, అందుకే అప్పాజీ తనను పిలిపించాడని, అది ఆయన నోటి నుంచే విందామని మౌనంగా ఒక పక్కన నిల్చుండిపోయాడు రామలింగడు. కొంతసేపటికి రామలింగడి రాకను గమనించాడు తిమ్మరసు. పాపం, అప్పటిదాకా ఆయన ఇంటి దొంగను ఎలా పట్టుకోవాలా అని తీవ్రాలోచన చేస్తున్నాడు. రా రామలింగ, నీకోసమే చూస్తున్నా అంటూ రామలింగడిని పిలిచి కూర్చోవటానికి ఆసనం చూపించాడు. ఏమైంది అప్పాజీ, ఎందుకంత మదన పడుతున్నారు? ఆయనకు ఎదురుగా కూర్చుంటూ ప్రశ్నించాడు రామలింగడు. ఏం చెప్పమంటావు నాయనా? రాజమందిరంలో ఇంటి దొంగలు తయారయ్యారు. వారిని పట్టుకోకపోతే ఇక ముందు ముందు అంతఃపుర రహస్యాలు కోటను దాటి శత్రువులకు చేరినా చేరవచ్చు అంటూ రాయలు ఏకాంత మందిరంలో వజ్రాల హారం పోయిన విషయము, ఆ సమయంలో అక్కడ ఉన్న 3 సేవకులు తమకి ఏ పాపమూ తెలియదని చెప్పిన విషయము వివరంగా చెప్పి, రామలింగ, ఏదో ఒక ఎత్తు వేసి నువ్వు ఎలాగైనా ఆ ఇంటి దొంగను కనిపెట్టాలి. ఇది మన రాచమందిరం పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమే కాదు, విజయనగర సామ్రాజ్య భద్రతకు సంబంధించిన విషయం కూడా అంటూ రామలింగడి 2 చేతులు పట్టుకున్నాడు. అప్పాజీ, మీరింతగా చెప్పాలా? ఆ ఇంటి దొంగను పట్టుకోవటం నా కర్తవ్యం. మీరు నిశ్చింతగా ఉండండి. రేపు ఉదయము తమరి దగ్గరకు ఒక సాధువును పంపుతాను. ఆ సాధువు ముందు ఆ 3 సేవకులను హాజరుపరచండి. ఆ ఇంటి దొంగను కనిపెట్టి మీకు ఆయనే పట్టిస్తాడు. సాధువా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు తిమ్మరసు. ఏమప్పాజీ, సాధువు దొంగను కనిపెట్టరాదా? అలా అని కాదు నాయనా. మరింకేంటప్పాజీ, మీరు ఆ సాధువు పేరు వింటే మరింత ఆశ్చర్యపోతారు. చెప్పేదా? చెప్పు. ఆ సాధువు పేరు నేను వినదేనా? నిత్యం వింటూనే ఉండి ఉంటారు కాకుంటే ఇప్పుడు కొత్తగా ఆయన తన పేరు చివర స్వామి అని తోక తగిలించుకున్నాడు. తిమ్మరసు ఆ పేరు ఊహిస్తూ ఉండిపోయాడు. అప్పాజీ, మీరంత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం లేదు. అతగాడి పేరు నేనే చెప్పేస్తాను. రామలింగ స్వామి. తిమ్మరసు మొహంలో ఆ పేరు విని నవ్వు విరిసింది. మంత్రాలకి చింతకాయలు రాలుతాయంటావా అంటూ అదే నవ్వుతో రామలింగన్ని ప్రశ్నించాడు. చింతకాయలు రాలుతాయని హామీ ఇవ్వలేను, కానీ రాయలు మందిరంలో మాయమైన వజ్రాల హారం మాత్రం రాలుతుంది.
అందుకు నాది హామీ అన్నాడు రామలింగుడు నవ్వుతూ. సరే వెళ్ళిరా. రామలింగుడు తిరిగి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు సాధువు వేషంలో ఉన్న రామలింగుడిని వెంటబెట్టుకుని తిమ్మరసు రాయలను కలుసుకొని వజ్రాల హారము దొంగని సాధువు కనిపెడతాడని నమ్మకంగా చెప్పాడు. రాయలకి నమ్మకం కుదరలేదు. అప్పాజీ, ఇది జరిగే పనేనా అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. జరుగుతుంది అంటూ రాయలకి ముక్తసరిగా జవాబిచ్చాడు తిమ్మరసు. రామలింగుడు ఈ సంభాషణతో తనకి ఏమాత్రమూ సంబంధం లేనట్లు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. కొంతసేపటికి కళ్ళు తెరుస్తూ, దొంగ దొరికాడు, ఆ ముగ్గురిని నా ముందుకు తీసుకురండి అంటూ అరిచాడు. భటులు హుటాహుటిన వెళ్ళి చెరసాలలో ఉన్న ముగ్గురు సేవకులను తీసుకువచ్చి సాధువు వేషంలో ఉన్న రామలింగుడి ముందు నిలబెట్టారు. సాధువుని చూడగానే ఆ ముగ్గురి సేవకుల ముఖంలో కొంత ఆందోళన కనిపించడం తిమ్మరసు గమనించాడు. రామలింగుడు ప్రశాంతంగా నవ్వుతూ, నాయన్లారా, ఈ లోకంలో ఆశను మించిన శత్రువు మనిషికి మరొకటి లేదు. అది మనిషి చేత ఎన్నో పాపాలను చేయిస్తుంది. పరుల సొమ్ము పాము వంటిది. అది ఎప్పుడైనా కాటు వేయవచ్చు. అప్పుడు ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం లేదు. మీలో దొంగ ఎవరో నాకు తెలిసిపోయింది. ఆ గుట్టు రట్టు చేయమంటారా, మీకై మీరు బయటపడతారా అంటూ బెదిరించాడు. ముగ్గురు పాత పాటే పాడారు. తమకి ఏ పాపమూ తెలియదన్నారు. రామలింగుడు కొంతసేపు వేచి చూశాడు. అయినా ఆ ముగ్గురు సేవకులు వజ్రాల హారము దొంగతనంలో తమకి సంబంధం లేదని ఎవరికి వారే స్పష్టం చేశారు. రామలింగుడు ఆగ్రహం నటిస్తూ, మూర్ఖులారా, ఈ రామలింగ స్వామి ముందే అబద్ధాలు చెప్తారా? ఇక లాభం లేదంటూ బొడ్లో నుంచి 3 కర్రబద్దల్ని తీసి ఒక్కొక్కరికి అందిస్తూ, ఇది మామూలు కర్రబద్దలు కావు, సత్యాసత్యాలు కొలబద్దలు. వీటిని తీసుకుపోయి మీ దగ్గర ఉంచండి. మీలో ఎవరు అసత్యం చెబితే వారికిచ్చిన బద్ద తెల్లారేసరికల్లా అంగుళం మేర కుచించుకుపోతుంది. సత్యం చెప్పిన వారి బద్ద అంగుళం పెరుగుతుంది. పోండి, వీటిని తీసుకుపోండి అంటూ గద్దించాడు. ముగ్గురు సేవకుల కళ్ళల్లో భయం కదలాడింది. అంతలోనే వాళ్ళ మొహాల్లో ఆనందం కదలాడింది. ఆ రెంటినీ గమనించాడు తిమ్మరసు. ఆ ముగ్గురు సేవకులను విడిచిపెట్టమని చెప్పి రేపు సత్యాసత్య బద్దను తీసుకువచ్చి చూపించమని వారికి ఆజ్ఞ ఇవ్వవలసిందిగా సాధువు వేషంలో ఉన్న రామలింగుడు తిమ్మరసుతో రహస్యంగా చెప్పాడు. అతడు చెప్పినట్లే తిమ్మరసు రాయలకు చెప్పి ఆ ముగ్గురు సేవకులను చెరసాల నుంచి విముక్తి కల్పించాడు. ఆ తర్వాత తిమ్మరసును రహస్యంగా కలుసుకున్నాడు రామలింగుడు. ఏం రామలింగా, నీ మంత్రానికి వజ్రాల హారం రాలినట్టు లేదు అన్నాడు తిమ్మరసు ఎగతాళిగా నవ్వుతూ. అప్పుడేనా అమాత్య, ఇంటి దొంగను పట్టడం ఈశ్వరుడికైనా సాధ్యం కాదంటారే మన పెద్దలు. అటువంటి అసాధ్యాన్ని సాధ్యం చేయటానికి నాకు ఒక్కరోజు గడువును కూడా ఇవ్వలేరా? ఇంకా దొంగ దొరుకుతాడని నమ్మకమే నీకు? తప్పకుండా అప్పాజీ. రామలింగ, నీకు అంత ఆత్మవిశ్వాసం ఎందుకు? అప్పాజీ, రేపు చూడండి, ఆ ముగ్గురికి నేనిచ్చిన 3 అంగుళాల కొలబద్దతో దొంగతనం చేసినవాడు నేనిచ్చిన కొలబద్దను మార్చి 4 అంగుళాల కొలబద్దను తీసుకువస్తాడు. ఎవడి కొలబద్ద అంగుళం పెరుగుతుందో వాడే రాయల వారి వజ్రాల హారం దొంగిలించిన ఇంటి దొంగ. పెరగకపోతే కావాలనే ప్రశ్నించాడు తిమ్మరసు. అప్పటికే ఆయనకు రామలింగుడు దొంగను పట్టడానికి వేసిన ఎత్తు మీద నమ్మకం కుదిరింది. అప్పాజీ, దొంగతనం చేసిన ప్రతివాడు తను దొంగతనం చేయలేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు ఎదుటివారు ఇచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోడు. చూస్తూ ఉండండి, మన ఇంటి దొంగ కూడా అదే పని చేస్తాడు అంటూ నవ్వుతూ బదిలిచ్చాడు. మర్నాడు రామలింగుడు చెప్పినట్లే ఆ ముగ్గురు సేవకులలో ఒక సేవకుడు రామలింగుడు ఇచ్చిన కొలబద్ద లాంటిదే 4 అంగుళాలు ఉన్న కొలబద్దను రాత్రికి రాత్రి వడ్రంగివాడికి కొంత ధనం ముట్టచెప్పి తయారు చేయించుకొని తీసుకుని వచ్చి తిమ్మరసుకు చూపించాడు. అతడే దొంగ అని గ్రహించిన తిమ్మరసు వాణ్ణి బంధించి విచారించగా తనే వజ్రాల హారాన్ని దొంగిలించానని ఒప్పుకొని దానిని దాచిన చోటు వెల్లడించాడు. రాయలు వజ్రాల హారం దొరకటంతో
ఎంతో ఆనందపడి, అప్పాజీ, ఈ సత్యాల కొలబద్దలను జాగ్రత్త చేయండి, మళ్ళీ ఎప్పుడన్నా వీటి అవసరం కలగవచ్చు అంటూ తిమ్మరుసుకు చెప్పాడు. తిమ్మరుసు నవ్వుతూ, పర్లేదు ప్రభు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మన తెనాలి రామలింగుడు తయారు చేయించిస్తాడు అంటూ రామలింగుడి సాయం తను కోరటము, అతడు సాధువు వేషం వేయటము అంతా చెప్పాడు. మన రామలింగుడు అసాధ్యుడే అంటూ ఇంటి దొంగను పట్టించినందుకు ఆ వజ్రాల హారాన్ని రామలింగుడికే బహుమానంగా ఇచ్చేశాడు రాయలు. 10వ కథ, నేల మీద నీటి కావ్యం. ఒకనాడు రామలింగుడు ఏమీ తోచక దగ్గరలో ఉన్న దేవాలయానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ కొంతమంది సాధువులున్నారు. ఆ సాధువులు దేశ దిమ్మెరలు. వారిలో ఏ ఒక్కరికి రామలింగుడు తెలియదు. ఆ సాధువులు గుంపుగా కూర్చొని రాయల గురించి మాట్లాడుకోవటంతో రామలింగుడికి ఆసక్తి కలిగి ఒక చెవి అటు పారేశాడు. రాయలు ధర్మప్రభువులట. అవును, దాన ధర్మాలు బాగా చేస్తాడట. రాజు సొమ్ము రాళ్లపాలు అన్నారు, కానీ రాయలు సొమ్ము కౌలుపాలు తెలుసా అంటూ వాళ్ళ మాటలకు అడ్డొస్తూ అన్నాడు ఒక సాధువు. అవునా అన్నారు మిగతా వాళ్ళు. వాళ్ళ సంభాషణ మధ్యలో కవుల గురించి రావటంతో రామలింగుడికి మరింత ఆసక్తి కలిగింది. ఆ సంభాషణ ఎటువంటి మలుపు తిరుగుతుందో పూర్తిగా విందామని నోరు మెదపకుండా ఉండిపోయాడు. అవునరా, రాయల కొలువులో ఉన్న కవులందరికీ రాజభోగమేనట. అంతేకాదు, ఒక్కొక్క కవి 7 తరాలు తిన్నా తరగనంత ధనాన్ని మూటగట్టుకున్నారు. అంతేనా, వారింటికి అష్టలక్ష్ములను అష్టదిక్కులను కావలు పెట్టుకున్నారు. ఇదంతా కావ్యాలంటే రాయలుకున్న పిచ్చి వల్లే. ఎందుకంటే రాయలు కూడా కవి అందుకని అంటూ పూర్తి చేశాడు ఆ సాధువు. అయితే మనం కూడా ఓ కావ్యం రాసి అంకితమిస్తే రాయలు మనకు బోలెడన్ని వరహాలు ఇస్తాడంటావా అంటూ ఆశగా అడిగాడు ఒక సాధువు. చచ్చినట్లు ఇస్తాడు. అయితే ఈ రోజు నుంచే నేనొక కావ్యం రాస్తాను అన్నాడు ఒక సాధువు. వీళ్ల సంభాషణ వింటున్న రామలింగుడికి ఆశ్చర్యం వేసింది. ఓరి వీళ్ల దుంపదెగా, కావ్యం రాయటం అంటే ఏదో రామకోటి రాసినంత సులువు అన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు నిజంగా సాధువులా, లేక ఈ రూపంలో వచ్చిన శత్రురాజుల వేగులా? ఏమైనా సరే ఈ విషయం తేల్చుకోవాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఓ సాధువు అన్నట్లుగానే అప్పటికప్పుడు కావ్యరచనకు పూనుకున్నాడు. దేవాలయం గచ్చును శుభ్రం చేసి నీళ్లలో వేలిని ముంచి ఆ గచ్చు మీద రాయటం మొదలుపెట్టాడు. ఆ తంతు చూసి రామలింగుడికి నవ్వు ఆగలేదు. రామలింగుడి నవ్వు వినిపించి సాధువులు అప్పుడు అతన్ని చూశారు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు అంటూ అడిగాడు అప్పటికప్పుడు కావ్యరచనకు పూనుకున్న సాధువు. ఏడ్వలేక అంటూ బదులిచ్చాడు రామలింగుడు వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ. ఏయ్, నిజం చెప్పు, అసలెవరు నువ్వు అంటూ గద్దించాడు మరొక సాధువు. అయ్యా, నా పేరు రామలింగుడు, తెనాలి వాస్తవ్యుణ్ణి. మీరు చెప్పినట్లు 7 తరాలు తిన్నా తరగనంత ధనాన్ని రాయల దగ్గర నుంచి మూట కట్టుకున్న కవిని. ఆ ధనము మీ కావ్యరచనలాగానే నాకు కనిపించట్లేదు. అందుకనే నాకు మీ కావ్యరచన చూడగానే నవ్వొచ్చింది అంటూ బదులిచ్చాడు. మా కావ్యరచననే ఎగతాళి చేస్తావేం అంటూ పళ్ళు నూరాడు ఆ సాధువు. అసలు ఎగతాళి చేయటానికి మీ కావ్యమేది మహానుభావా? ఇదిగో. ఏది? నేల మీద నీటితో రాసిన చోటు చూపించాడు ఆ సాధువు. బాగుంది, అయితే చదవండి, విని తగు సూచనలు ఇస్తాను. ఆ సాధువు బుర్రగోక్కున్నాడు. చదవటానికి అక్కడేముంది? నేల మీద నీళ్లతో రాసిన రాతలు ఉంటాయా? ఆ గాలికి తడి ఆరిపోతే నేల బోసుగానే ఉంటుంది కదా. అయ్యలు, నేల మీద మీరు నీళ్లతో కావ్యరచనకు పూనుకోవటం నిజంగా మీ గొప్పతనానికి నిదర్శనం. అలానే రాయలు కొలువులో కవులందరూ 7 తరాలకి సరిపోను 4 రాళ్లు వెనకేసుకున్నారు అనుకోవటం మీకే చెల్లు. కావ్యరచన అంటే మీరు త్రాగిన గంజాయి దొమ్మంత సులభం కాదు. అందుకు ఎంతో ఒళ్ళు వంచి బుద్ధి పదును పెట్టి కష్టపడాలి అంటూ ఆ సాధువులను మెత్తగా మందలించాడు. సాధువులందరూ తమ తప్పు తెలుసుకొని గంజాయి మత్తులో అవాకులు చివాకులు ప్రేలామని క్షమించమని రామలింగడిని వేడుకున్నారు. రామలింగుడు వారిని క్షమించి
మరెప్పుడు కవులు గూర్చి చులకనగా మాట్లాడవద్దని హెచ్చరించి వదిలేశాడు. తెనాలి రామకృష్ణ కథలు సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.